క్లియర్ అయిపోయింది ఇప్పుడు అర్థమవుతుంది కదా వైసీపీకి అంటే అంత క్రిస్టల్ క్లియర్గా 10 ఏళ్ల పాటు ప్రజల్లో ఉన్న పార్టీ తన బలం 24 స్థానాలకు మాత్రమే పరిమితమైందని భావించిన తర్వాత మీకు ఐ థింక్ బంగారుపల్లెంలో మళ్ళీ తిరిగి పవర్ని అప్పచెప్పడానికి ఒకవైపు చంద్రబాబు గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కలిసి నడిచి వస్తున్నట్టు అనిపించట్లేదా? అస్దేవన్ గారు, మేము వాళ్ళ చేతగాని తనమా, వాళ్ళ పొత్తుల, వాళ్ళ ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోయినారా, వాటన్నిటిని మేము ఆలోచన చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు మనం ఇచ్చినటువంటి హామీలు 99% అమలు చేసినాము. అమలు చేయడంతో పాటు నిష్పక్షపాతంగా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ఒక్క పైసా కూడా ఎక్కడ ఖర్చు కాకుండా సరాసరిగా వాళ్ళ ఇళ్లకే చేర్చే విధంగా చేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, 2,50,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఇళ్ల దగ్గరికి చేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నమాట, కేంద్రంలో ₹1 రిలీజ్ చేసి అది బెనిఫిషరీకి చేరే లోపు కేవలం 10 పైసలు మాత్రమే చేరుతుంది అని చెప్పినటువంటి సంఘటనలు గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పైసా కూడా ఎక్కడే కానీ దుర్వినియోగం కాకుండా డైరెక్ట్ వాళ్ళ బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలో పడే కార్యక్రమం చేపట్టినటువంటి ఏకైక ఏమండి లిక్కర్ డబ్బులు డైరెక్ట్ బటన్ నొక్కుతున్నారా అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. లిక్కర్ డబ్బులు పూర్తిగా లిక్కర్ గురించి మీకు పూర్తి అవగాహన ఉంటే అసలు ఆ డిస్కషన్ జరగదు. ఎందుకంటే తీసుకుంటున్నారంటున్నా మీరు అడిగినారు కదా, నేను ఆన్సర్ చెప్తా. గతంలో లిక్కర్ కు సంబంధించినటువంటి బిజినెస్ జరిగింది 20,000 కోట్లు జరిగితే కేవలం ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బులు లేవు. అందులో లిక్కర్ కు ప్లస్ ప్రైవేటు వ్యవస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళినటువంటి సందర్భాలు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు. ఈ రోజు లిక్కర్ లో జరిగినటువంటి 26,000 కోట్ల ఒక్క నిమిషం 26,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగితే 16,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వానికి వచ్చిందంటే ప్రజలకి, అక్కడ ప్రజల సొమ్ము ప్రభుత్వానికి వచ్చింది తప్ప ఏ నాయకునికి పోయిన సందర్భాలు లేవు. దాన్ని పట్టుకుని మనం లిక్కర్ లో మేమేదో చేస్తున్నామంటే ఎట్లా? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అడిగే క్వశ్చన్ కి డైరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. మీరు ఓన్లీ క్యాష్ అనే కాన్సెప్ట్ ఇంత టెక్నాలజీ యూజ్ చేసుకుని డైరెక్ట్ గా అకౌంట్ లో పడే పరిస్థితిని వదిలేసేసి అకౌంటబిలిటీ ఉంటుందని అది చెప్పడం బాగుండదని ఓన్లీ మీరు క్యాష్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎవరన్నా చేస్తూ ఉంటే మీ మాదిరి మీరు చెప్పినట్టు అది ప్రైవేట్ అకౌంట్ లేక పడుతుంది. ఒక్క నిమిషం సోదరా, గవర్నమెంట్ చేసేటప్పుడు బిల్లు వైజ్ వచ్చేటప్పుడు బిల్లు మనం తీసుకున్నటువంటి ఎన్ని కేసులు తీసుకున్నాం, ఎంత బిజినెస్ జరిగింది, ఆ బిజినెస్ లో ఎంత కేసులు ఖర్చు అయింది, తర్వాత మిగిలిన డబ్బు ఎంత ఖర్చు ప్రభుత్వానికి వచ్చింది, ఎంత లాభం ప్రభుత్వానికి వచ్చింది అనేది మనం దృష్టిలో పెట్టుకోకుండా మనం ఏదో ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి ₹100 బాటలు 200 కమ్మి ₹100 వాళ్ళ జోబులో పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వానికి సరైన ఆన్సర్ కాదు. సరైన ఆన్సర్ కాదు. మీరు టైం వేస్ట్ చేసుకున్నారు తప్పితే సరైన ఆన్సర్ కాదు. సరే మీరు చెప్పింది సరైన ఆన్సర్ కాదు. మీరు చేస్తున్న తప్పని మీ అంతరాత్మ తెలుసు. దాని గురించి చెప్పలేక ఏం డైవర్ట్ చేస్తారు మాటలు కాదు సార్. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అవినీతి అనేది జరగకూడదనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా చేస్తున్నారు. ఇసుక పైన కూడా చెప్తున్నారు. ఇసుక పైన 7,900 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 7,900 కోట్లు ఆ నాయకులు తినిపోతే ఈ రోజు ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా దుర్వినియోగం ప్రజా సేవకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప ఒక్క చోట కూడా ఖజానా నింపాలన్న ఆలోచన అయితే ఏ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లేదు. నింపుతున్నారు కాబట్టి 4,50,000 కోట్ల అందుకనేనా అప్పులు తీసుకొచ్చిపెడుతున్నారు సార్. అందుకనేనా అప్పులు తీసుకొచ్చిపెడుతున్నారు మీరు మోహన్ రెడ్డి గారు. అందుకనేనా అప్పులు తీసుకొచ్చిపెడుతున్నారు అంటున్నా. లక్ష్మణరావు గారు రైట్ మనం లిక్కర్ గురించి మళ్ళీ మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు మనం లిక్కర్ గురించి మళ్ళీ మాట్లాడదాం. నిష్పక్షపాతంగా చేసినటువంటి మోహన్ రెడ్డి గారు
మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మోహన్ రెడ్డి గారు చరిత్ర లేదని. మోహన్ రెడ్డి గారు మనం లిక్కర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ప్రజెంట్ టాపిక్లోకి వద్దాం. ఈరోజు మీకు బ్రహ్మాండమైన అవకాశం కల్పిస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు గారు. దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోబోతున్నారు చెప్పండి. 60 చోట్ల 70 చోట్ల మీరు మార్చారు, మిగిలిన వాళ్ళందరూ సిట్టింగ్లే అని మన తాడేపల్లి సభలో సీఎం గారు చెప్పారు. సో పిక్చర్ క్లియర్ అయిపోయింది. ఇక మీరు రంగంలోకి దిగినట్టేనా? ఓ పక్క జనసేన డెవలప్మెంట్ ఫోరం కూడా ఆ 24 వదిలేసి మిగిలిన చోట్ల కంటెస్ట్ చేయబోతోంది. ఓ పరోక్షంగా వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉందని జనాలకు అనుమానం అండి. నిజంగా మీకు కోవట్టుగానే చాలా మంది అదే అంటున్నారు. అందుకని మీరేమన్నా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మేమేమనుకున్నామంటే జనసేనకు సముచిత స్థానం ఇస్తారు. ఆ సముచిత స్థానం ఇచ్చినప్పుడు ఆ ఓటు డైవర్ట్ అయితే మాకు ఎక్కడన్నా కొంత మెజార్టీ తగ్గుతుందేమో అనుకున్నాము తప్ప మమ్మల్ని బడగొడతారనే ఆలోచన ఏ కోసైనా లేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 24లో ముఖ్యమంత్రి అవుతాడని మాకు నమ్మకం ఉంది. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పొత్తులు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆ తప్పులు, వీళ్ళు చేస్తున్నటువంటి చేతగానితనాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా 175కు 175 వస్తాయన్న నమ్మకం మాకు కలుగుతుంది. గతంలో ఏమన్నా అటు ఇటు ఉండేదేమో కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో మాకు నమ్మకం కలుగుతుంది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే వాళ్ళని తిట్టుంటే దాంట్లో చూసిన తర్వాత ఇంత దిగజారిపోతుందే పార్టీ నాయకులు, ఇంత దిగజారి ఉంటారో ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు అనే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు యూజ్ అండ్ త్రో అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత కూడా క్యాడర్ ను తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కళ్ళకు నీళ్లు పెట్టి ఏడ్చి రోధిస్తున్నారండి. వాళ్ళు ఇన్నేళ్లు పనిచేసిన తర్వాత ఈ రోజు మోహన్ రెడ్డి గారు అవసరం ఏముంది? గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా ఆయనకు 50 సీట్లు తగ్గకుండా ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈయనంతటి ఈయన రాజీపడి లోపాయి గారు ఒప్పందం చేసుకుని ఈయన రాజీ పన్నాడు కాబట్టి ఈ రోజు ఆ 24 సీట్లకి సర్దుకున్నారు. మోహన్ రెడ్డి గారు ఒక విషయం మీద మీరు క్లారిటీతో ఉన్నారు నాకు అర్థమైంది.